అందరికీ నమస్కారం. శ్రేయ హాస్పిటల్స్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ నుంచి స్వాగతం. ఐయుఐ ప్రాసెస్ ద్వారా గర్భస్రావం రిస్క్ ఉంటుందా? ఐయుఐ ప్రాసెస్ ద్వారా గర్భస్రావం రిస్క్ సాధారణంగా సహజ గర్భధారణ రిస్క్కు సమానంగా ఉంటుంది. ఐయుఐ ద్వారా గర్భస్రావం రిస్క్ పెరగదు, కానీ కొన్ని సందర్భాల్లో గర్భస్రావం జరగవచ్చు. ఐయుఐ ద్వారా గర్భస్రావం రిస్క్ను ప్రభావితం చేసే కొన్ని ప్రధాన అంశాలు: రోగి వయసు పెరిగే కొద్దీ గర్భస్రావం రిస్క్ కూడా పెరుగుతుంది. 35 సంవత్సరాల వయసు దాటిన మహిళల్లో గర్భస్రావం రిస్క్ ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ కండిషన్లు: రోగికి ఇప్పటికే ఉన్న అనారోగ్యాలు, ఉదాహరణకు డయాబెటీస్, థైరాయిడ్ సమస్యలు గర్భస్రావం రిస్క్ను పెంచవచ్చు. ఎండోమెట్రియోసిస్: ఈ కండిషన్ గర్భస్రావం రిస్క్ను పెంచుతుంది. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ PCOS ఉన్న మహిళల్లో గర్భస్రావం రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పూర్వంలో గర్భస్రావం అనుభవించిన మహిళల్లో మళ్లీ గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది. హార్మోనల్ అసమానతలు: హార్మోన్ల అసమానతలు గర్భస్రావం రిస్క్ను పెంచవచ్చు. చిన్న రిస్కులు: ఐయుఐ ప్రక్రియలో అండోత్పత్తి మరియు గర్భాశయం సమస్యలు లేకపోతే గర్భస్రావం రిస్కులు చాలా తక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి: ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం మరియు స్ట్రెస్ మేనేజ్మెంట్ ద్వారా గర్భస్రావం రిస్క్ తగ్గించుకోవచ్చు. సహజ గర్భధారణతో పోలిస్తే ఐయుఐ ద్వారా గర్భస్రావం రిస్క్ సహజ గర్భధారణ రిస్క్ కంటే ఎక్కువ కాదు. చికిత్స మరియు పర్యవేక్షణ: గర్భస్రావం రిస్క్ ఉన్న రోగులు గర్భధారణ సమయంలో రెగ్యులర్ వైద్య పర్యవేక్షణలో ఉండడం ముఖ్యం. మొదటి నుంచి వైద్య సలహాలు: వైద్యుని సలహాలను పక్కాగా పాటించటం మరియు సకాలంలో పరీక్షలు చేయించుకోవటం చాలా ముఖ్యం. ఐయుఐ ద్వారా గర్భస్రావం రిస్క్ సహజ గర్భధారణ రిస్క్తో సమానంగా ఉంటుంది. అయితే ప్రతి మహిళా పరిస్థితి వేరు కావటం వలన వైద్యుని సలహాలను పాటించటం మరియు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా గర్భస్రావం రిస్క్ను తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం సంప్రదించండి శ్రేయ హాస్పిటల్స్ అండ్ ఐవీఎఫ్ సెంటర్, మన నర్సరావుపేటలోనే.